కానీ జనరల్ మీనింగ్ అండి అది. ఎవరైనా ఎప్పుడైనా డాకర్ అనే వర్డ్ వినటం గాని, ఆఫీస్‌లో గాని, లేదంటే గనక ఎక్కడన్నా మార్కెట్‌లో అయితే చాలా సార్లు నేర్పుతున్నారండి. ఇది నేర్చుకోవటం 45-50 డేస్ డాకర్ ఉంటుంది. డాకర్ అనేది ఒక కంటైనర్ అండి. నిన్న మొన్న మనం బ్యాంబో నేర్చుకునేటప్పుడు ఈ బ్యాంబోలో వచ్చిన అవుట్‌పుట్‌ని డాకర్‌కిస్తే డాకర్ తీసుకెళ్తదని చెప్పాను. గుర్తుందా లేదా? కంటైనర్ లాగా ఉపయోగపడుద్దండి అన్నానే. యెస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. అలాగే ఇలాగే డాకర్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లాగానే ఉంటది. దీనిలో మేజర్‌గా ఈ కమాండ్‌లు ఎక్కువగా వాడతాం సార్. ఏ కమాండ్‌లు? ఇక్కడ రాసాను చూసారా? డాకర్ ఐఫోన్ వర్షన్ అని, డాకర్ సెర్చ్ అని, డాకర్ పుల్ అని, డాకర్ ఇమేజెస్ అని, డాకర్ రన్ ఐఫోన్ ఐటీ అని ఇయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. ఈట్లి యొక్క ఉపయోగం ఏంటంటే, డాకర్ నీ కంప్యూటర్‌లో ఉందా లేదా అనేది చెబుతది సార్. ఇది గాని, ఇది గాని రెండిట్లో ఏదైనా సరే వర్షన్ తెలుసుకోవడానికి వాడతాం. డాకర్ సెర్చ్ జీరా ఇక్కడ అప్లికేషన్స్ అని జీరా అనేది ఒక అప్లికేషన్. కాన్ఫిడెన్స్ అనేది ఒక అప్లికేషన్. సెంట్‌ఓఎస్ అనేది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఏమంటామంటే ఇమేజెస్ అంటామండి. డాకర్‌లో అప్లికేషన్స్‌ని ఏమంటాం సార్ ఈట్లన్నిటిని? ఇమేజెస్. hub.docker.com ఈజ్ ఏ వెబ్‌సైట్ అండి. ఇక్కడ కనపడుతుంది చూసారా? hub.docker.com ఈజ్ ఏ ఫ్రీ వెబ్‌సైట్ అండి. దీనిలోకి లాగిన్ అయ్యి మన జీమెయిల్, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చి మనం రిజిస్టర్ అయ్యామనుకోండి సార్. రిజిస్టర్ అవ్వంగానే దాని లోపల ఉన్నయన్నీ మనకు కనపడతాయి సార్. చాలా మార్కెట్‌లో చాలా మంది ఏం చేస్తారంటే కొత్తగా అప్లికేషన్ డెవలప్ చేసి ఇందులో పెడతారు సార్. hub.docker.comలో అప్‌లోడ్ చేస్తారండి. వాటిలన్నిటిని అక్కడ ఉన్నటిని ఏమంటాం సార్? ఇమేజెస్. hub.docker.comలో ఇమేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాడే కమాండ్ ఏంటి? సెర్చ్. డాకర్ సెర్చ్. జీరా అయితే జీరా, కాన్ఫరెన్స్ అయితే కాన్ఫరెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఉందని తెలిసింది. అక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకురావాలంటే hub.docker.com లో నుంచి డాకర్‌కి డాకర్ పుల్ జీరా. ఏ ఇమేజ్ అయితే ఆ ఇమేజ్. ఆ ఇమేజ్ వచ్చిందా రాలేదా అంటే డాకర్ ఇమేజెస్. ఒక ఇమేజ్‌ని కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలంటే డాకర్ రన్ ఐఫన్ ఐటీ డి కూడా ఉంటదండి. డి అనేది ఏంటంటే డిటర్మినేటివ్, అంటే బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది మనకు కనపడకోకుండా. ఐటీ అంటే ఇటరేటివ్ టెర్మినల్ అండి. ఒక ఇమేజ్ ని కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలంటే వాడే కమాండ్ ఏంటి సార్? డాకర్ రన్ స్పేస్ ఐఫన్ ఐటీ. జీరా అయితే జీరా, కాన్ఫరెన్స్ అయితే కాన్ఫరెన్స్ అని ఇలా కొడతావు సార్. అది రన్ అవుతుందా లేదా? డాకర్ పిఎస్. ఓన్లీ రన్ అవుతున్న వాటినే చూపించేది ఇది. రన్ అవుతున్న స్టాప్ లో ఉన్న వాటిని కంటైనర్లు అన్నిటిని చూపించేది ఇది. స్పేస్ ఐఫన్ ఏ. ఏ అంటే ఆల్. స్టాప్ లో ఉన్న కంటైనర్స్ ని, స్టార్ట్ లో ఉన్న కంటైనర్స్ మొత్తాన్ని ఎతకడానికి ఏది వాడతాం సార్? డాకర్ పిఎస్ స్పేస్ ఐఫన్ ఏ. ఇలా ఒక 10-15 కమాండ్లు ఉంటాయి సార్. ఆ కమాండ్లు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. దయచేసి దీని మీద అసలు మీరు వర్కే చేయరు, వినండి అంతే. డాకర్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగానే ఉపయోగపడుతుంది సార్. అది ఎలా వాడతామో, అసలు ఎందుకు వచ్చిందో మార్కెట్లో తెలుసుకుందాం రండి సార్. సార్ మనకి జనరల్ గా విండోస్ అనేది ఉంటుందా ఉండదా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదా? ఉంటుంది సార్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. VMware ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. డాకర్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమేనండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసేసి VMware ఎందుకు తెచ్చారు, VMware తీసేసి డాకర్ ఎందుకు తెచ్చారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ విండోస్ లో జీరా నడుస్తుంది, కాన్ఫరెన్స్ నడుస్తుంది, బిగ్ బకెట్ రన్ అవుతుందండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒకే కంప్యూటర్ లో విండోస్, జీరా, కాన్ఫరెన్స్ అన్ని
చాలా రన్ అవుతున్నాయండి. ఏదో ఒక అప్లికేషన్ ని రీస్టార్ట్ చేసి చేసా, వర్క్ అవ్వాల. ఏమన్నారు తెలుసా? సిస్టమ్ మొత్తాన్ని రీస్టార్ట్ చేయండి అన్నారు సార్. ఈ కాన్ఫిడెన్స్ ఒక్కదాన్ని రీస్టార్ట్ చేసా, వర్క్ అవ్వాల. సిస్టమ్ స్టక్ అయ్యేది, మొత్తాన్ని సిస్టాన్ని రీస్టార్ట్ చేయండి అంటారు. అలాంటప్పుడు ఈ 2 అప్లికేషన్కి ఇబ్బంది అయినా కాదా? Yes, sir. దాన్ని టెర్మినేట్ చేసుకోవడానికి, దాన్ని తీసేయడానికి, ఎలిమినేట్ చేయడానికి ఇదిగోండి సార్ VMware తెచ్చేస్తాను. VMware ఎప్పుడు కూడా వర్చువల్ మిషన్స్ అంటే జేరా అనేది ఒకటి, కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, డేటాబేస్ అనేది ఒకటి, బ్యాంబో ఒకటి. ఇలా నా దగ్గర ఏం చేశాను సార్, మొత్తం ఎంత జీబీ ఉందండి? 16 GB ఉందండి. ఈ 16 జీబీలో జేరాని సపరేట్ చేసేసా, సిస్టమ్ దాందే. కాన్ఫిడెన్స్ సపరేట్ చేసా, డేటాబేస్ ని సపరేట్ చేసా, బ్యాంబోని సపరేట్ చేసేసా. అర్థమైందా లేదా? విడివిడిగా ఎక్కడికక్కడ విడగొట్టేసేసాను సార్. ఎంత జీబీ నీకు ఇంతే, ఎంత జీబీ నీకు అంతే. ఇక అలా మొత్తాన్ని డివైడ్ చేసాను సార్. అంటే ఒక ఫ్యామిలీలో పార్టిషన్ చేసుకుంటారు చూసారా, ఒక ఫ్యామిలీలో. ఇది కూడా అదే విధంగా నేనేం చేశానంటే, దీన్ని మొత్తాన్ని విండోస్ ని టెర్మినేట్ చేసి లైనెక్స్ కి రావడానికి VMware కి కారణం ఏంటండి? దీన్ని రీస్టార్ట్ చేశారనుకో, ఈ సిస్టమ్ లో ఉందేంటిది? జీరా ఒక్కటే. జీరానే ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని నీకు కాన్ఫిడెన్స్ అవుతుందా? ఇది వేరేది అవుతుందా? బిట్ బకెట్, బ్యాంబో ఏమైనా అవుతాయా? నో. దీనిలో ఇంకోటి ఏంటిది? జీబీ నీకు ఇచ్చేసా, 2 GB ఇచ్చా. ఇక ఆ 2 GB నువ్వు యూజ్ చేసుకోవటం, లేదంటే బయట నుంచి నువ్వు తెచ్చుకోవాలి. అంతేగాని నా దగ్గర ఏమీ లేదు, ఆల్రెడీ పార్టిషన్ జరిగిపోయింది. మళ్ళీ ఇబ్బందే కదా. అప్పుడు ఇది 3 GB ఉంది సార్, దీనికి 5 GB అవసరం అయితే ఇబ్బందేనా కాదా? ఎస్ ఆర్ నో? Yes, sir. దీన్ని టెర్మినేట్ చేసి దీన్ని తీసుకొచ్చేస్తారు మార్కెట్ లో. ఇదేంటంటే డాకర్ అనేది ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీ లాంటిది అనమాట. ఎలా అంటే ఇక్కడ 32 GB ఉందండి మొత్తం. ర్యామ్ ఎంత ఉందండి ఇక్కడ? 32 GB ఉంది. దీనిలో కాన్ఫిడెన్స్ ఉంది, జీరా ఉంది, గిట్ ఉంది, డేటాబేస్ ఉంది. ఇలా చాలా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. నీకు ఎంతైతే జీబీ అవసరమో అంతే తీసుకుని రిమైనింగ్ ఇది ఇచ్చేసి. ఇదేమో ఉమ్మడిగా డివైడ్ చేశారు, ఇదేమో VMware అంటేనే పార్టీషన్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే దీనికి 6 GB సరిపోవాలి, ఇంకా కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటది అది ఇది అనుకోండి సార్. 5 GB అయితే 5 GB, 2 GB అయితే 2 GB, 7 GB అయితే 7 GB తీసుకుని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు మనం. కాన్సెప్ట్ అర్థమవుతుందండి? ఎస్ సార్ నో? Yes, sir. చాలా జాగ్రత్త, అంటే ఏనండి, అర్థం చేసుకోండి సార్, అంతే. జస్ట్ లైక్ దీనిలో వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ మనం డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు దేన్ని సెటప్ చేయాలి మన కంప్యూటర్లో? hub.docker.com. hub.docker.com ఈజ్ ఏ వెబ్సైట్. అది ఒక వెబ్సైట్ అండి, అంతే. దానిలోకి మనం గుంటూరు కారం అనే మెయిల్ ఐడి యూజర్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అవుదాం. దానిలో ఎలా ఇమేజెస్ ఉంటాయో నేను మీ అందరికి చూపిస్తాను సార్. అది చూపించిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం మనం? డాకర్. ఓకేనా? ఇటు రండి సార్. ఇక్కడ మీకు డాకర్ లో కొన్ని ఎంట్రీ క్వశ్చన్స్ ప్లస్ అన్ని చూపిస్తాను సార్. డాకర్ సాఫ్ట్వేర్ ఇదండి. ఓకేనా? డాకర్ లో టాప్ మోస్ట్ కమాండ్స్ అని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. ఈ కమాండ్లన్నీ నేను మీకు పంపిస్తాను. కొన్ని వీటిలో కిల్ ఎలా చేయాలి, అవి ఎలా వాడుకోవాలి అనేది కంటైనర్స్ ఉంటుంది. ఇది ఒకటి పంపిస్తాను, యూజ్ చూసుకోండి ఎప్పుడైనా. రైట్, డాకర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేద్దాం. ఇంపార్టెంట్ కమాండ్స్ ఇదేనది, అది ఇది ఒకటేగా. రైట్, ఇది వేరు సార్, ఇది ఇంపార్టెంట్. ఈ కింద నేను మీకు చెప్పాను, గుర్తుందా కమాండ్లు? ఎస్ ఆర్ నో? Yes, sir. ఏనా కదా? ఈ ఎలా డిజైన్ చేస్తారో వీటిని కూడా చూపిస్తా, నేను ముందుకు వెళ్తాను సార్. మీకు ఇది కూడా సేఫ్ సైడ్ మీకు పంపిస్తాను, చూడండి.
అదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ సాఫ్ట్వేర్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నానండి, పక్కన పెట్టుకున్నా. మనం ఓపెన్ చేసుకుని దానిలో చూద్దాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ కూడా ఉందండి నా దగ్గర. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఎప్పుడైనా డాకర్లో బేసిక్గా ఎలా వాడుకోవాలి, ఒకవేళ ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అయ్యారు, 4 సంవత్సరాల తర్వాత డాకర్ వచ్చా బాబు, నీకు డాకర్లో నిన్ను ప్రాజెక్ట్లో మూవ్ చేస్తాం, చేయగలవా అంటే ఎస్ అని చేయగలను అంటారు సార్. ఎలాంటివో మనం మాట్లాడుకున్నాయే ఉంటాయి సార్ ఇక్కడ, అంతకు మించి ఎక్స్ట్రా ఉండవు. ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, ఉంచుకోండి. ఫార్వర్డ్. ఓకేనండి, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేద్దాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసే ముందు మా సార్ ఏం చెప్పాడండి మీకు ఫస్ట్? hub.docker.com ఈజ్ ఏ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోకి వచ్చి చక్కగా మీరు రిజిస్టర్ అవ్వండి సార్. ఏడే ఉందండి, సైన్ ఇన్. యాక్సెప్ట్ ఆల్, సైన్ అప్. రైట్ సార్, మన మెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టండి సార్, చెప్తా నాకు చాట్లో. జూమ్ చాట్లో మన మెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టండి, నేను అక్కడ పేస్ట్ చేస్తాను సార్, గుంటూరు కారం. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్, ఇది జీమెయిల్. యూజర్ నేమ్ గుంటూరు కారం అని పెట్టుకున్నాను. పాస్వర్డ్ ఏంటిది నాన్న? ఇది పాస్వర్డ్. ఓకే, కంట్రోల్ వి. ఓకే, బైస్కిల్. అంతే, స్టాండ్ కూడా వచ్చింది కింద దానిలో. ఎస్ సార్. నెక్స్ట్. అయ్యా, వెరిఫై, సైన్ అప్. రైట్ సార్, దీన్ని సేవ్ చేసుకున్నాం సరదాగా మనం. మన మెయిల్ ఐడి ఏంటండి? యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడి ఇవ్వమంటుందండి. అది పాస్వర్డ్ కంట్రోల్ వి. ఇవ్వండి సార్, hub.docker.com లోకి రిజిస్టర్ అయ్యాం, లాగిన్ అయ్యామా లేదా? ఎస్ సార్. ఇదిగోండి సార్, డాకర్ అనే ఇమేజ్ కనపడుతుంది మీకు. మన ప్రొఫైల్ ఎక్కడ ఉందంటే గుంటూరు కారం అని. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇమేజెస్ అన్నిటిని సెర్చ్ చేసుకుంటావు సార్. ఇక్కడ ఏదో జీరా అనుకుంటావండి, ఇక్కడ ఏం కనపడుతుంది? Atlassian Jira సాఫ్ట్వేర్. దీని మీద కొట్టు. ఇక్కడ కొడితే దీన్ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు పెట్టారు, ఇక్కడ కింద ఓవర్ వ్యూలు అన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ మనకు అవసరంలా, మనం ఊరికి జస్ట్ లైక్ ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఏం కనపడుతుంది? కాపీ కనపడుతుందా? ఎస్ దీన్ని సార్. తీసుకెళ్ళి నువ్వు డాకర్ అనేది ఇన్స్టాల్ చేసినాక అక్కడ పెట్టడమే సార్. ఇక్కడ ఉన్న ఇమేజ్ ని ఇదిగోండి ఇలా పేస్ట్ చేయటం అక్కడికి. డాకర్ పుల్ అట్లాసియన్ జీరా సాఫ్ట్వేర్. దీన్ని నువ్వు ఇది ఇమేజ్ అండి. ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు నువ్వు? hub.docker.com ఈజ్ ద వెబ్సైట్. hub.docker.com అనే వెబ్సైట్ లో నువ్వు తెచ్చుకున్నావు. ఎవరో అప్డేట్ చేశారంటే అండి, ఇప్పుడు 12 hours ago. 12 hours ago ఎవరో అప్లోడ్ చేశారంట సార్. అప్డేట్ లో మాడిఫై చేసినవన్నీ మనకు వచ్చేస్తాయి సార్. hub.docker.com ఈజ్ ద వెబ్సైట్. పుల్ ద స్పెసిఫిక్ ఇమేజెస్. ఇదనే కాదు సార్, దీనిలోకి వెళ్ళి నువ్వు CentOS అనుకోండి. ఇక్కడ CentOS వర్షన్స్ వస్తాయి. ఈ CentOS పైన క్లిక్ చేయి, ఇది కనబడుతుంది డాకర్ పుల్ CentOS కనబడుతుందండి గురువు గారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి సార్. ఎప్పుడు కూడా దీని మీద పని చేయదు, బట్ తినాల్సిందే. ఇది మొత్తం ఫ్రీయా సార్? ఇది ఫ్రీ అన్నా సార్. ఇదిగోండి సార్, ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. నేను
ఇదే సాఫ్ట్వేర్ మీకు కూడా పంపుతానండి. మీరు కూడా ఇంటి దగ్గర కూర్చొని ఇన్స్టాల్ చేసుకోండి సార్. సాఫ్ట్వేర్ లింక్ ఇందులో ఉంది, అది చూడండి. ఇదిగోండి సార్, గిట్ హబ్ లో ఇలా ఎవడో పెట్టాడండి. ఇక్కడ నుంచి మనం విండోస్ సాఫ్ట్వేర్ ఇదేనా కదా, .exe. ఎస్ సార్. ఎస్ ఆర్ నో? ఇట్లా విండోస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని మీద ఇలా క్లిక్ చేయండి చాలు. ఇవ్వండి సార్, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. రైట్ సార్, డౌన్లోడ్ అయింది. ఇటు రండి, డౌన్లోడ్. ఇదిగోండి సార్, ఇదేనా కదా ఈ సాఫ్ట్వేర్. మనం ఏం చేస్తాం ఇప్పుడు, రైట్ క్లిక్, రన్ యాజ్ ఇట్, రన్. నెక్స్ట్, 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 ఇన్స్టాల్. సార్, ఎంతమంది జీరా కాన్ఫరెన్స్ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారండి? జీరా కాన్ఫరెన్స్ లైనక్స్ లో కమాండ్లు ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను సార్. ఓకే. ఇంకా ఇలానా? నేను కూడా సార్. 2, నేను కూడా సార్. 3. ప్రాక్టీస్ చేశాను సార్. ఓకే. నౌకరీలో అప్లోడ్ చేశారండి అందరూ. ఈ రోజు ఏమైనా అప్డేట్ చేశారా మార్నింగ్ లేచి? చేశాను. రాత్రి చేశాను సార్. సార్, కొంచెం మీరు త్వరగా ఫాలోఅప్ చేస్తా ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ముంబై లొకేషన్, బెంగళూరు లొకేషన్ అట్లా పెట్టండి సార్, ఇటు వద్దు. సార్, ఇది కానీ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే చాలా స్లో అయిపోతుంది మీ కంప్యూటర్. కొంచెం చూసుకుని చేస్తా ఉండండి సార్.
శివ గారు, సార్ సార్ అది ట్రై చేసా. నో ట్రాన్సాక్షన్స్ అనేది ప్రతి వర్క్ ఫ్లోలో ఇండివిజువల్ గా కనిపిస్తుంది అండ్ వర్క్ ఫ్లోది కి ఎంత వెతికినా దొరకలేదు సార్. ఏంటిదండి ఇష్యూ? ట్రాన్సిషన్ కౌంట్స్ అన్నారు కదా, ఆహా అయితే వర్క్ ఫ్లోలో ప్రతి దానికి ఇండివిజువల్ గా ట్రాన్సిషన్ కౌంట్స్ అనేది ఉన్నాయి. ఆ, బట్ ఇష్యూ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉన్నాయో వెతికితే ఎక్కడ కనిపించలేదు, దొరకలేదు. ఆ. ఆ అసైన్మెంట్ కొంచెం చెప్తారా? ఎవరికన్నా సొల్యూషన్ దొరికిందా? నాకు దొరికింది బ్రో. గంగాధర్ గారు రామ్ని నేను నాకు దొరికింది. రెండో అయిపోయాయి, అదే రోజు అయిపోయాయి సార్, ఇచ్చిన రోజు. అవునా? ఉమ్. ఓకే ఓకే. సార్ ఇది ఇన్స్టాల్ చేసినాక ఒకసారి రాము గారు స్క్రీన్ షేర్ చేస్తాడు, మీ అందరికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే సార్. ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ జరుగుతుందండి. సార్ ఇది మినిమైజ్ చేద్దామండి. ఇది పైలటెడ్ సాఫ్ట్వేర్ అండి. ఇంత టైం అసలు తీసుకోదు. ఇది ఉందా లేదా ప్లీజ్ వెయిట్ అంటాం తప్పితే సరే సార్, ఈసారి మీన్ వైల్ మీరు షేర్ చేయండి సార్ రాము గారు, ఇది లోడ్ అవుతా ఉంటది కానీ. ఓకే సార్. టైం తీసుకుంటుంది. నేను కూడా సర్వీసెస్ అన్ని మాన్యువల్ గా స్టార్ట్ చేసుకుంటున్నా సార్. సిస్టమ్ కొంచెం మళ్ళీ సిస్టమ్ స్లో ఇదవుతుందేమో. అయిపోద్దండి, అన్ని రన్ అవుతాం. పోస్ట్ గ్రెస్ అయితే అసలు పడిపోవాలి సిస్టమ్. నేను ఇంకా అన్నిటికీ పోస్ట్గ్రెస్ లోనే డేటాబేస్ కనెక్ట్ చేశా. అదేలేవు ఏంటి రిస్క్ పడిపోతాం సార్. అవి ఏమవుతుందంటే డేటాబేస్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అవును సార్.
అది మధ్యలో ఎర్రర్ కూడా వచ్చింది, మాక్సిమం కనెక్షన్స్ రీచ్ అయిపోయింది కానీ మళ్ళీ దాన్ని అది ఇంక్రీజ్ చేసుకొని మిగిలిన అప్లికేషన్స్ కూడా కనెక్ట్ చేశాను. సర్వీసెస్ లో స్టార్ట్ లో ఉందండి. రెండిట్లో ఏది పైదే కిందలో? ఇదే సార్, ఇది జీరాది, ఇది సర్వీస్ డెస్క్. ఓకే, ఇది ఫస్ట్ ఇప్పుడే అది నెట్వర్క్ లో అన్నట్టు ఉంది చూడండి. వచ్చిందా? వచ్చేసింది. అది సర్వీసెస్ ఆన్ లోనే ఉంచేస్తే ఇంత టైం పట్టట్లేదు, కానీ స్టార్ట్ చేసినప్పుడే టైం పడుతుంది. అదే అదే అంటే ముందుకు వెళ్ళే ముందు టైం పడుతుంది సార్. సార్ వచ్చిందండి, అది ఫినిష్ అని కొట్టేశాను సార్. ఇది లోడ్ అయ్యేలోపు ఒకసారి మీరు స్టాప్ చేస్తారా సార్? ఇదిగోండి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇదిగోండి సార్, అది ఫినిష్ అని కొట్టగానే ఇలా వస్తుంది సార్ మనకి. దీని మీద ఇక్కడ కనబడుతుంది చూసారా, క్లిక్ స్టార్ట్ అని, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి చాలు, ఇలా ఓపెన్ అవుతుంది. డాకర్ లోడ్ అవుతా ఉంటుంది, చాలా టైం పడుతుంది సార్. ఇది ఒక 10 minutes తీసుకుంటుంది. ఇలా అన్ని లోడ్ చేసుకుంటా వస్తుంది అనమాట. ప్రతి ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తుంది. వర్షన్ ఎంత అండి? v19.03.12. సార్ ఈ డాకర్ అనేది ప్రతి అప్లికేషన్ కి ఒక సపరేట్ డాకర్ ఉంటుంది అంతేనా సార్? సపరేట్ ఇమేజ్ ఓకే సార్ ఇది లేటెస్ట్ వర్జనా? కాదు నాన్న, ఇది పైలటెడ్ వర్షన్. మామూలుగా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది సార్, లేటెస్ట్ వర్షన్ కాదు ఇది. ఓకే. బాబు ఇది లోడ్ అవుతా ఉంటుంది, మళ్ళీ నువ్వు షేర్ అయిందా అయిందా? ఇదిగోండి సార్, ఇలా వస్తూ ఉంటాయి, ఇలా ఎస్ ఎస్ అని సార్. చెప్తా ఉండాలి మీరు. షేర్ చేయండి. శివ గారు, డాకర్ అనేది అంటే ఇండివిజువల్ అప్లికేషన్స్ కంటైనర్స్ కింద ఒక్కొక్క దాంట్లో పెట్టి యాక్సెస్ చేసుకునేటప్పుడు హోస్ట్ నేమ్స్, పోర్ట్ నెంబర్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుకొని యాక్సెస్ చేసుకుంటారు, సిస్టమ్ స్లో అవ్వకుండా. అంతేనా అంతే సార్? అంతే సార్. జియరా కాన్ఫరెన్స్ ఇవన్నీ అందులో పెడతారండి. కొన్ని కంపెనీల్లో రేర్ కేసులు ఎక్కువ విర్చువల్ మెషిన్స్ లైనక్స్ లోనే వాడతారు. డాకర్ దాకా వెళ్ళరు, అంతంత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టరు. అవునా కదా? కరెక్టే సార్. అంటే బిగ్ డేటా లాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసినప్పుడు మాత్రమే డాకర్ లాంటి టూల్స్ యూస్ చేస్తారు. కరెక్టా సార్? అవునండి, అవును సార్. లోడ్ అవుతుందా అండి? సార్ చూపించండి అండి. ఏం రాశారు? ఆటోమేషన్ రూల్సా లేకపోతే ఏది అనేది? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఆ రూల్ ఎక్కడ రన్ అవుతుందో ఏంటో ఒకసారి మనం ముందుకు వెళ్దాం సార్. సార్ గంగాధర్ గారు అడిగింది ఇది ఇష్యూ రీఓపెన్ కౌంట్ కదా, అంటే డన్ లోకి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు మళ్ళీ బ్యాక్ వచ్చింది. అవునండి, టైం సో స్టేటస్ ఇన్ అని యాడ్ అని వాడారా? లేదు సార్, నేను యాక్చువల్ గా ఆటోమేషన్ రూల్ రాశాను. ఏదో ఎలా అంటే స్టేటస్ డన్ నుంచి ట్రాన్సిషన్ అయినప్పుడు కౌంట్ చేయడం కోసం అలా అవునండి, రాశాను.
ఏ అది ప్రాజెక్ట్ లో ఇందులో సార్. ఏదో ఒకటి ఓపెన్ చేయండి. సార్ ప్రాజెక్ట్ ప్లగిన్స్ కనబడ్డాయి సార్. అదే అదేనా సొల్యూషన్? అది కూడా ఒక సొల్యూషన్ సార్. అది ఇన్స్టాల్ చేస్తే నీకు ఇన్ డెప్త్ వస్తాయి అనమాట. ఓకే. రీఓపెన్ కౌంట్ ఇది. సో ట్రిగర్ వచ్చేసి ఇష్యూ ట్రాన్సిషన్ అయినప్పుడు అని పెట్టాను. దాని మీద కొట్టండి సార్, ఆ, ఇష్యూ ట్రాన్సిషన్. ఇది ఇష్యూ ట్రాన్సిషన్ ఫ్రమ్ డన్ నుంచి ఎప్పుడైతే వేరే స్టేటస్ కి మూవ్ అవుతుందో అప్పుడు ఇది అవ్వాలి. ఏంటి అంటే ఇది స్మార్ట్ వాల్యూ తీసుకొని +1 వేసేసాను. ఇంతే, ఇంకేం లేదు ఆటోమేషన్ రూల్. ఇష్యూ రీఓపెన్ కౌంట్ +1. అది ఇది నేను కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నా. దీన్ని ఇలా అన్నా రాసుకోవచ్చు లేదా ఫీల్డ్ ఐడి వేసి కూడా రాసుకోవచ్చు. ఇలా వర్క్ చేయకపోతే అలా వేసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా నాకు ఓపెన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కావాలి సార్. టోటల్ కావాలి సార్. ఏమన్నారంటే సో ఓపెన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ ప్రతి కావాలంటున్నారా? ప్రతి ఇష్యూకి లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, అవును లైఫ్ సైకిల్ ది కౌంట్ కావాలి. అవును కౌంట్ ఉంటది. అట్లని కాదు, మీరు ఒకసారి వర్క్ ఫ్లో వెళ్ళండి. ఏదన్నా వర్క్ మీరు యూజ్ చేసింది ప్రాజెక్ట్ లో ఇది అయితే ఈ వర్క్ ఫ్లోని టెక్స్ట్ మోడ్ లో ఓపెన్ చేయండి. సార్ అవి కౌంట్లు కాదండి గంగాధరరావు గారు. ఇక్కడ సార్ కౌంట్సే కదా ఇవన్నీ కనిపించేది. నెంబర్స్ అండి, అవి వేరు సార్. ఐడీలు అయ్యి ట్రాన్సాక్షన్ ఐడీస్. ఐడీసా? ఓకే. సో సార్ మీరు అడిగింది నేను ఒకసారి చేసి చూపిస్తాను, అదేనా కాదా చెప్పండి. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, ఇష్యూ కౌంట్ 4 ఉంది, అవును డన్ లోకి వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు నేను డన్ లోంచి మళ్ళీ ఓపెన్ కానీ ఇన్ ప్రోగ్రెస్ కానీ తీసుకొస్తే ఇది ఇంక్రీజ్ అవుతుంది నంబర్. అవును 5 అయింది. అంతేనా? ఇదే కదా మీరు చెప్పింది? అంటే అండి, అంటే ఎన్నిసార్లు ఇష్యూని రీఓపెన్ చేశారు కౌంట్ వచ్చింది. బట్ అవును నాకు సార్. ఓపెన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ ఎన్నిసార్లు ఇల్లు అటు ఇటు వెళ్ళారు కూడా కావాలి. సో సేమ్ ఇక్కడ ఆటోమేషన్ దీంట్లో అక్కడ దానికి మార్చుకుంటాం. సపరేట్ దానికి మళ్ళీ ఇంకొకటి రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్ వరకు వెళ్ళడం వరకే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో ఆటోమేషన్ లో సేమ్ అంటే ఇదే రాసుకో. చెప్పండి సార్. ఏంటంటే మీరు అక్కడ డన్ పెట్టారు కదా, అవును సార్. ఆ డన్ తీసేసి ఏదో ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్ కి ఎన్నిసార్లు మార్చారో అట్లా కావాలనుకోండి సార్. ఆ పైన అన్ని పెట్టేసాం అనుకోండి. ఇక్కడ డన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇలా ఇది సెట్ చేసుకుంటే సరే అయిపోతుంది మీరు అడిగింది. ఇక్కడికి వచ్చి ఎడిట్ ఇష్యూ ఉంది కదా, ఒక్క నిమిషం. ఎడిట్ ఇష్యూలో కౌంట్ ప్లస్ ఇది ఆల్రెడీ రాసే ఉంది కదా సార్. ఓకే ఓకే. కౌంట్ +1 అని స్పెసిఫిక్ గా ఆ స్మార్ట్ వాల్యూ ఉంది కదండి. అవును సార్. దానిలో నేను అక్కడ ఒకవేళ 2 పెట్టానంటే 2 టైమ్స్ వచ్చినట్టు 3 టైమ్స్ వచ్చినట్టు వస్తుందా? అవును సార్. సో అది రావద్దు అంటే ఏం చేసుకోవచ్చు అంటే ఇది నేను అనుకుంటున్నాను, అది కరెక్టో కాదో తెలియదు. మీరు ఇప్పుడు అంటుంటే నేను ఎడిట్ స్క్రీన్ లో దీన్ని తీసేస్తాను. వ్యూ స్క్రీన్ ఇంకా క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్ ఒక దాంట్లోనే ఉంచుతాను. సో అప్పుడు ఈ వాల్యూ కనిపిస్తుంది నాకు ఈ స్క్రీన్ లో. ఇక్కడ నాకు ఆ వాల్యూ కనిపిస్తుంది బట్ నేను ఎడిట్ చేయలేను. అవును అంతే కదా సార్? అవును, ఎడిట్ చేయలేవు. తీసేస్తే సో అలాంటప్పుడు ఈ ఆటోమేషన్ వల్ల చేంజ్ అవుతుంది వాల్యూ కంటిన్యూస్ గా, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. బట్ మాన్యువల్ గా చేయలేరు ఎవ్వరు. అవును. సో అలా చేసుకోవచ్చు సార్. అందరికి అర్థమైందండి. తర్వాత బాబు ఇంకోటి ఉందిగా త్వరగా ఇంకెన్ని మంది ఒకసారి చూపిద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఇది సబ్ టాస్క్ క్రియేట్ చేసినప్పుడు అదేనా అదేండి మెయిన్ పేరెంట్ ఇష్యూని చైల్డ్ ఇష్యూని లింక్ చేయగానే వాల్యూ అప్డేట్ అవ్వాలన్నా. అవును సార్. సో ఇప్పుడు ఇక్కడ వాచర్స్ లో నేను రూల్ చూపించండి అండి, వాళ్ళకి సరిపోతుంది. ఈ మళ్ళీ ఇది కాకుండా ఇంకోటి ఉంది కదా దీంట్లోనే ఆటోమేషన్ రిటర్న్ టు రూల్ పైన అదిగోండి అక్కడ డూప్లికేట్ ఇష్యూ పేరెంట్ ఇష్యూ. సో ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ రాసుకున్నాను. సో ఇక్కడ ఇష్యూ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ ఇష్యూ టైప్ సబ్ టాస్క్ ఉండాలి. ఇది ఇఫ్ కండిషన్. ఇది ఒకవేళ
ఓకే అయితే ఈ కండిషన్ మ్యాచ్ అవుతే ఇది అవును. ఇది 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 అవ్వాలి. సో ఇదేంటి అంటే ఎడిట్ ఫీల్డ్స్ లో ఏబిసి అనే ఫీల్డ్ ఆ, పేరెంట్ నుంచి కాపీ అవ్వాలి. అది ఒకసారి దాని లైవ్ టికెట్ క్రియేట్ చేయండి. ఓకే, ఇది ఏబిసి అనే ఫీల్డ్ లో నేను 4 అని ఇస్తున్నాను. అవునండి. ఇక్కడ 4 అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ సబ్ టాస్క్ కొట్టి ఇక్కడ నేను ఇదేం సెలెక్ట్ చేయట్లేదు, ఆ, క్రియేట్ చేశాను. ఉమ్. సో ఇది సబ్ టాస్క్. ఇప్పుడు ఇక్కడ కూడా 4 వచ్చింది. బాబు అర్థమైందా? సార్ అర్థమైంది, కానీ మీరు క్వశ్చన్ ఏమన్నారు, ఎప్పుడైతే వేరే టైంలో చేంజ్ అయినప్పుడు కూడా కావాలి అని కదా? అవునండి, ఎపిక్ కి స్టోరీకి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ సబ్ టాస్క్ అయినా సబ్ టాస్క్ ఇన్ కేసు లింక్ ఉంటే అవ్వాలి అన్నారు కదా. ఐ ట్రైడ్ విత్ దాట్. నో ప్రాబ్లం, అదేం పర్లేదండి, అదేం పర్లేదు. అంటే జస్ట్ లైక్ అటు ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎపిక్ స్టోరీ ఉందండి, ఈ స్టోరీని ఎప్పుడైతే ఎపిక్ లింక్ చేస్తావో అట్ట ఇక్కడ 4 అని పడాలి. ఇటు వచ్చింది కదా, ఇదే రూల్ 4 లోకి రాసేసాం అనుకోండి, ఎపిక్ కి స్టోరీకి అన్నట్టుగా మనం మ్యాచ్ చేసేటట్టుగా కూడా రాయొచ్చు కదా. అర్థమైందా? అయితే అందులో వేరే లింకింగ్ చేస్తే అయితే లేదు, బట్ ఇపిక్ లింక్ చేస్తే అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఏదైతే కాన్సెప్ట్ అయితే వచ్చింది కదా, ఆ రూల్ లోకి వెళ్ళి అది ఒకసారి బాబు అందరికి అర్థమైందా లేదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. అలా మీరు అలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకి అర్థమవుతాయి సార్. అర్థమైతే మనం చేయగలుగుతాం. ఓకేనా? ఏదైనా సరే ఇఫ్ బ్లాక్ మ్యాచింగ్ కండిషన్ లో అని ఏం పెట్టాడంటే ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి. ఒకసారి వెళ్ళండి సార్, దాన్ని షేర్ చేయబాబు. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా అంటే ఎల్స్ ఇఫ్ ఇదైతే ఎల్స్ ఇఫ్ అంటే నెక్స్ట్ రెండో దానికి వెళ్ళు, ఇది వర్కౌట్ కాకపోతే ఇఫ్ మ్యాచింగ్ కండిషన్ ఓపెన్ చేయబాబు. అర్థమవుతుందండి? ఇఫ్ మ్యాచింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది ఫస్ట్ మనం ఇష్యూ క్రియేట్ అవ్వంగానే అక్కడ సబ్ టాస్క్ తీసేసి నేను ఏ స్టోరీయో ఏ ఎపిక్ ఏదైనా పెట్టుకోవచ్చండి. అక్కడ నా ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూ టైపులు, అది స్టోరీ అవ్వచ్చు, లేకపోతే సబ్ టాస్క్ అవ్వచ్చు, లేకపోతే టాస్క్ అవ్వచ్చు. ఏ టాస్క్ అయినా సరే ఇష్యూ క్రియేట్ అయినాక, ఎపిక్ అనే ఇష్యూ క్రియేట్ అయినాక సబ్ టాస్క్ ఇలా మ్యాచింగ్ అయ్యేటట్టుగా కూడా మనం డిఫరెంట్ గా మనం పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ బట్టి. అర్థమైందా నాన్న? ఎస్ అందరూ చెప్పాలి స్టాప్ రామ్ గారు. ఎస్ నన్ను సార్. అర్థమైందా లేదా అందరికి? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడైతే చేస్తాం అలా అవుతుంది సార్. ఇదిగోండి సార్, డాకర్ సెటప్ చేయగానే ఇలా వచ్చిందా లేదా? కనపడుతుందా మీ అందరికి? కనపడుతుందా బాబు? షిప్ బొమ్మ కనపడుతుందా? ఎస్ సార్. దీని ఐపీ అడ్రస్ ఇక్కడ వచ్చేసింది, చూసారా? ఈ Yes. ఐపీ అడ్రస్ ఇంపార్టెంట్ సార్. ఈ ఐపీ అడ్రస్ మారదు ఎప్పుడు. ఇంక ఇది స్టాండర్డ్ అన్నమాట. ఎలా అంటే ఇదిగోండి సార్, కంట్రోల్ వి 192.168.99.100. అర్థమైందండి? ఎస్ సార్. దీనిలో ఇప్పుడు నేను సరదాగా హలో వర్డ్ అనే ప్రోగ్రామ్ తెద్దాం అనుకుంటున్నాను సార్. నేను ఇన్స్టాల్ చేసిన ఈ కమాండ్ ఉంటాయి చూసారా, ఈ కమాండ్ ఫాలో అవ్వండి చాలు. ఉన్నాయి చూసారా? అక్కడి నుంచి నేను డాకర్ పుల్ హలో వర్డ్ ఎలా తెచ్చుకుంటాను? నేను ఎక్కడికి వెళ్తాను? ముందు update.docker.com వచ్చాను. హలో వర్డ్ అని ఇలా ఇచ్చాను సార్. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చా లేదా? ఎస్ సార్. నా దగ్గర ఇదిగోండి సార్, డాకర్ -v వర్షన్ వచ్చిందా లేదా? ఎస్ సార్, నో? ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చాను సార్, డాకర్ పుల్ హలో వర్డ్, ఎంటర్ కొట్టా. అక్కడి నుంచి ఇమేజ్ ని డాకర్ తీసుకొస్తా సార్. అది ఆ ఇమేజ్ వచ్చిందా రాలేదో చూసుకోవాలంటే ఏమని కొట్టాను సార్? కమాండ్ డాకర్ ఇమేజెస్. వచ్చిందా లేదా హలో వర్డ్ అని? ఎస్ సార్. ఓకేనా? అదే విధంగా నేను ఒక వర్డ్ ప్రెస్ అని ఉంటుందండి, దాన్ని ఎలా తీసుకురావాలి ఇక్కడ కమాండ్లతో చూపిస్తానండి మీకు. నేను ఇక్కడ హలో వర్డ్ అని వచ్చింది, దాని కంటైనర్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇక దాన్ని పక్కన పెట్టండి సార్. ఈ కమాండ్లు ఏంటంటే
ఈ కమాండ్ వరకు మనం వినలేదా? ఎస్ ఆర్ నో? ఈ కమాండ్ దేనికి వాడతామండి? ప్రాసెస్ చెక్ రన్ అవుతున్న కంటైనర్ని స్టాప్ లో ఉన్న కంటైనర్స్ లిస్ట్ కావాలంటే డాకర్ PS-A. ఎస్ సార్. హౌ టు రిమూవ్ ద ఇమేజ్? ఒక ఇమేజ్ ని రిమూవ్ చేయాలంటే డాకర్ లో నుంచి డాకర్ రిమూవ్ అంటే RM, I అంటే ఇమేజ్. నీ ఇమేజ్ పేరు గాని నీ ఇమేజ్ ఐడి గాని ఇవ్వాలి. హౌ యూ విల్ ఫైండ్ ద ఇమేజ్ ఐడి? ఇమేజ్ ఐడిని ఫైండ్ అవుట్ చేయాలంటే డాకర్ ఇమేజెస్. నీ ఇమేజ్ పేరు ఇదేంటి సార్? నీ ఇమేజ్ ఐడి కనపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఈ Yes, ఇమేజ్ ఐడి ఇచ్చి నువ్వు రన్ చేసావు అనుకోండి సార్, డాకర్ RM అంటే రిమూవ్ ఇమేజ్, I అంటే ఇమేజ్. ఇక్కడ ఏమైనా వచ్చాను సార్ నేను, నీ ఇమేజ్ ఐడి అయినా ఇవ్వు, ఇమేజ్ పేరు అయినా ఇవ్వు అని అర్థం. ఏమైనా అర్థమవుతుందా లేదు? ఇక్కడ డాకర్ sir. RM అంటే రిమూవ్. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో ఒక ఇమేజ్ ని రిమూవ్ చేయడానికి ఏం కమాండ్ వాడతావు అంటారు సార్. డాకర్ స్పేస్ RM స్పేస్ -I. I అంటే ఇమేజ్ ఐడి గాని ఇమేజ్ పేరు గాని. వాడు ఏమంటే అడుగుతాడు, హౌ యూ విల్ ఫైండ్ ద ఇమేజ్ ఐడి? నువ్వేం చెప్తావు తెలుసా? డాకర్ స్పేస్ ఇమేజెస్ అని ఇస్తావు సార్. నన్ను అర్థమవుతుందా లేదా అందరికి? తర్వాత హౌ టు రిమూవ్ ద సింగిల్ కంటైనర్? సింగిల్ కంటైనర్ ని ఎలా రిమూవ్ చేస్తావు అంటున్నాడండి. నువ్వు కంటైనర్ ఐడిని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ కమాండ్ వాడతావు సార్? డాకర్ స్పేస్ PS. ఇదైనా వాడుకో, ఏదైనా నీ ఇష్టం సార్. రిమూవ్ చేయాలంటే డాకర్ RM స్పేస్ కంటైనర్ ఐడి. CID అంటే అర్థం ఏంటి సార్? కంటైనర్ ఐడి. ఆ కంటైనర్ ఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతావు? డాకర్ PS అని ఇచ్చిన, డాకర్ PS స్పేస్ -I అని ఇచ్చిన ఐడెంటిఫై చేయగలుగుతావు. ఇక్కడ నేను అలో వర్డ్ ని ఒకసారి ఎలా రన్ చేస్తున్నాను చూడండి సార్. డాకర్ రన్ -IT. D అంటే డిటర్మినేటివ్, అంటే బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉంటది. నా ఇమేజ్ పేరేంటి సార్? నా ఇమేజ్ పేరేంటి? ఏ ఇమేజ్ నేను కన్వర్ట్ చేద్దాం? హలో వరల్డ్. హలో వరల్డ్ ఇక్కడ పెట్టాను సార్, ఎంటర్ కొట్టాను. ఇదిగోండి సార్, ఇది కంటైనర్ కింద కన్వర్ట్ అయిందా? ఎస్ ఆర్ నో? డాకర్ PS స్పేస్ -A వచ్చిందా లేదా? నీ కంటైనర్ ఐడి ఎక్కడ ఉంది? FC. ఇదేనా కంటైనర్ ఐడి అని కనపడుతుంది చూసారా? హలో వర్డ్ అనే ఇమేజ్ యొక్క కంటైనర్ ఐడి ఇది. ఈ కంటైనర్ ని నువ్వు రిమూవ్ చేయమంటే మా సార్ వాడే కమాండ్ ఏంటి? డాకర్ RM కంటైనర్ ఐడి. ఇదేంటిది? సింగిల్ కంటైనర్ ని రిమూవ్ చేయటానికి. ఇదేంటిది? మల్టిపుల్ కంటైనర్స్ ని రిమూవ్ చేయడానికి వాడేది కమాండ్. మల్టిపుల్ కంటైనర్స్ అన్నిటిని లిస్ట్ కనుక్కోవాలంటే వాడే కమాండ్ ఏంటి సార్? డాకర్ స్పేస్ PS స్పేస్ -A స్పేస్ -Q. అంటే ఇట్ విల్ డిస్ప్లే ద కంటైనర్స్ లిస్ట్. మల్టిపుల్, నీ దగ్గర ఎన్ని కంటైనర్లు ఉన్నాయో వాటి మొత్తం లిస్ట్ నీకు ఇస్తుంది సార్. వాటిలన్నిటిని ఒకసారి రిమూవ్ చేయాలంటే డాకర్ స్పేస్ RM రిమూవ్ $. దీన్ని వేరియబుల్ కింద ఇక్కడ రాయండి సార్. ఈ కమాండ్ ఇక్కడ రాశారనుకోండి, దీన్ని రన్ కొడితే ఆటోమేటిక్ గా నీ దగ్గర 2000 ఉన్నా, 3000 ఉన్నా, 4000 ఉన్నా, ఎన్ని వేలు ఉన్నా సరే అవన్నీ ఒకేసారి ఏకదం డిలీట్ అయిపోతాయి సార్. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. అర్థమవుతుందా లేదండి మీ అందరికి? అర్థమైంది? సింగిల్ కంటైనర్, మల్టిపుల్ కంటైనర్స్ ఎలా రిమూవ్ చేయాలి, ఒక ఇమేజ్ ఎలా రిమూవ్ చేయాలి అందరికి అర్థమైందా? సార్ ఒక్క క్వశ్చన్ సార్ ఇక్కడ. అడిగమ్మా. ఇప్పుడు మీరు డాకర్ RM ఏదైతే వేరియబుల్ కింద అంటే ప్రీవియస్ కమాండ్ పెట్టమన్నారో ఆ ప్లేస్ లో నేను మల్టిపుల్ వేరియబుల్స్ పెట్టి మల్టిపుల్ కంటైనర్స్ డిలీట్ చేయొచ్చా? ఇక్కడ కింద ఇక్కడ ఆ వేరియబుల్ డాకర్ PS -A ఉంది కదా? అవును, Q G కాదు. ఇప్పుడు ఆ వేరియబుల్ దగ్గర నేను మల్టిపుల్ వేరియబుల్స్ పెట్టి మల్టిపుల్ డాకర్స్ డిలీట్ చేయవచ్చా? డాకర్స్ డిలీట్ చేయలేవు నాన్న, ఇమేజెస్ డాకర్ అంటున్నా కంటైనర్స్ చేయవచ్చా? చేయొచ్చండి. ఓకే. కమాండ్ ఇలా ఫాలో అవుతాం సార్, ఓకేనా? ఈ స్టాండర్డ్ కమాండ్స్ అన్నమాట. తర్వాత వర్డ్ ప్రెస్ అని ఉంటుంది సార్, అది ఒకసారి దాన్ని ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా చూడండి. మనం ముందు ఇమేజ్ ఇక్కడ ఉందో లేదో చూడండి. వర్డ్ ప్రెస్
ఎప్పుడైనా విన్నారా వర్డ్ ప్రెస్ అని? దేనికి వాడతాం సార్ వర్డ్ ప్రెస్ ని? ఎవరైనా చెప్తారు తెలుగులో వెబ్సైట్ మీనింగ్? డిజైనింగ్ కోసం సార్. బ్లాగింగ్ కోసం. డాకర్ ఏమి లేదు, అక్కడి నుంచి ఇమేజ్ కాపీ తీసుకుని నువ్వు ఇక్కడ పేస్ట్ చేయి. సారీ అండి, అది కాపీ అయినట్లేదు. ఇవన్ సార్ వర్డ్ ప్రెస్ లోడ్ అవుతుంది. సార్ దీన్ని బట్టి ప్రిపేర్ అవ్వద్దండి. అటు ఆటోమేషన్ రూల్స్, అదే విధంగా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే చాలు సార్. ఆటోమేషన్ రూల్స్ ప్లస్ జేరా, కాన్ఫిడెన్స్, బిట్ బకెట్ కూడా వద్దండి. గిట్ బేసిక్ గా గిట్ బిట్ బకెట్ నేను చెప్పినంత బట్టి ప్రిపేర్ అవ్వండి. ఈ డాకర్ జోలికి కానీ బ్యాంబోల్ జోలికి జెన్కిన్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ముందు నువ్వు జాబ్ లోకి వెళ్ళిపోతావు. ప్రజెంట్ ఆ క్వశ్చన్ అర్థమవుతుందండి అందరికీ? మీ అందరికీ ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సార్ ఇంటర్వ్యూ జరిగిందా అజీజ్ అది గారు? జరిగిందండి. ఇంకా రౌండ్స్ ఉన్నాయా? ఉంటాయండి, 2 రౌండ్లు ఉంటాయండి, ఫేస్ టు ఫేస్ కూడా ఉంటుంది. ఓకే. సార్ మీరు లైవ్ వర్క్ లో కొన్ని ఆటోమేషన్స్ రాసుంటారు కదా సార్, చేశారు కదా సార్. అవి రోజు ఒక 2-3 ఇలాగా మొన్న ఇచ్చినట్టు ప్రాక్టీస్ కింద ఇస్తే మేము చేసుకుంటాం సార్, అలాగా లైవ్ లో రన్నింగ్ అయ్యి. ఓకేనండి, ఎందుకంటే నేను మాక్సిమం వాటి మీద ఎక్కువ పని చేస్తాను. ఏంటంటే మా జనరల్ గా ఎక్స్ప్లోరేషన్ వర్క్ నాది ఎక్కువ ఉంటుంది సార్, ఆటోమేషన్ రూల్స్ కన్నా. నేను మీకు ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇస్తాను. సార్ శివ గారు, అమ్మా సార్ మనకి బేసిక్ గా రియల్ టైమ్ లో ఈ డెవలప్ ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో గిట్ ల్యాబ్ కూడా బాగా యూస్ చేస్తున్నారు. అండ్ జెన్కిన్స్ కూడా సిఐసిడి టూల్స్, అదే డిప్లాయ్మెంట్ టూల్స్ కింద యూస్ చేస్తున్నారు. ఇవి లేకుండా ఏ ప్రాజెక్ట్ అనేది కూడా ఇప్పుడు లేదు కదా సార్. ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఇవి మీరు పెట్టిన, అదే మావెన్ అయినా, బ్యాంబూ అయినా, బిగ్ బకెట్ అవును. అయినా, ఇవి లేకుండా ఐ డోంట్ థింక్ సో ఏ ప్రాజెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే అవును. ఇవే టూల్స్ యూస్ చేస్తున్నారు సార్ రియల్ టైమ్ లో. అవును సార్. మనం కూడా ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ లో ఇవే ఉన్నాయంటే ఇట్ మీన్స్ మనం కూడా అవే టూల్స్ మీద ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది కదా సార్. మనం చేయాల్సి ఉండదు సార్. ఇప్పుడు నా క్వశ్చన్ అర్థం చేసుకో బాబు గణేష్. నేను ఏమంటున్నానంటే జీరా అడ్మిన్ మ్యాండేటరీగా ఉంటాడు, అవును కదా? ఎస్ సార్. టెస్టర్ ఉంటాడు, ఒక డెవలపర్ ఉంటాడు. ఎస్ సార్. నీ రోల్ ఏంటి ప్రాజెక్టులు అనేది ఇప్పుడు ఎక్కడైనా వాడతాం, అన్నీ లేకపోకుండా ఎలా ఉంటాయి? ప్రతి ప్రాజెక్ట్ లోనూ గిట్ వాడతారు, గిట్ అప్ వాడతారు, డాగర్లు వాడతారు, అన్ని వాడతారు. 10 మంది 20 మంది ఉన్నా సరే అందులో నీ రోల్ ఏంటి, నీ డ్యూటీ ఏంటి, నువ్వేం చేయాలి? దట్స్ ఇట్. గణేష్ అర్థమైందా? సార్. అలా చేసుకోవచ్చు నన్ను, ఓకేనా? గిట్ ల్యాబ్ లేకోకుండా ఉండదు, ఎక్కడైనా నేర్చుకోవాలి సార్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆ ప్రాజెక్ట్కి వెళ్తే మనం అప్పుడు చూసుకుందాం. నువ్వు జీరా అడ్మిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అవునా, ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు. ఎస్ సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనకి జీరా లాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి చాలా ఉన్నాయి కదా సార్. విజువల్ అవును. స్టూడియో అవును, అని, ర్యాలీ అని.
అవును. ఇవి కూడా సేమ్ గానే ఉంటాయా సార్? మన వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్స్, వ్యూస్, ఇష్యూ టైప్స్. వర్క్ అంతా ఒకే విధంగా ఉంటుంది సార్. స్లైట్ డిఫరెన్షియేషన్స్ కనపడతాయండి. బట్ ఏంటంటే అందరూ కూడా దాని నుంచి దీనికి వచ్చేస్తున్నారు బాబు. దీనికి మైగ్రేట్ అయిపోతున్నారు. అంటే యూఏ డిఫరెంట్ గా ఉంటది, వర్క్ అయితే యూఐ డిఫరెంట్ గా ఉంటది. బట్ ఏంటంటే దానికి 24/7 ఇవ్వడండి, దీనికి ఇచ్చినంత ఇదిగా ఇవ్వడు సార్ దానికి. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా గురువు గారు? ఎస్ సార్. రైట్ సార్. ఇక్కడ దీన్ని కంటైనర్ కింద డివైడ్ చేయడానికి డాకర్ run-itd వర్డ్ ప్రెస్, ఈ వర్డ్ ప్రెస్ ఇచ్చాను. ఈ వర్డ్ ప్రెస్ నేను అప్ చేయడానికి నా దగ్గర రన్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి ఏంటి సార్ కమాండ్? కంటైనర్ ని ఐడెంటిఫై చేయాలంటే పిఎస్ es-a అని ఇచ్చుకున్నా. నా దగ్గర ఉన్నాయి స్టార్ట్లు అన్న ఉన్నాయన్ని కంటైనర్స్ కనపడతాయి సార్. దీన్ని వర్డ్ ప్రెస్ ని ఇమేజ్ లో అప్ చేసుకోవడానికి ఈ బ్రౌజర్ కి వెళ్ళడానికి ఇదిగోండి సార్, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చాను సార్. దీని అర్థం ఏంటంటే రన్ అవుతుంది -నేమ్ WP1 వర్డ్ ప్రెస్ నేమ్ ఏదో ఒక పేరు ఇచ్చుకున్నాను సార్. -p పోర్ట్ నెంబర్ ఎంత అండి? 72. డిఫాల్ట్ గా 80 72 అని నేను ఓన్ గా పెట్టుకున్నానండి. డిఫాల్ట్ గా వర్డ్ ప్రెస్ 80 అండి. ఎంటర్ చేశాను సార్. ఇది నేను బ్రౌజర్ లో అప్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మన ఐపీ అడ్రస్ ఇందాడ మర్చిపోమాకండి అని పెట్టాను. ఇక్కడ గుర్తుందా? ఇదిగోండి, ఇదేనా కదా? ఎస్ సార్. ఇక్కడికి రండి, Ctrl-V, పోర్ట్ నెంబర్ 72 వచ్చిందా? ఎస్ సార్. ఇమేజ్ కనబడుతుందా లేదా? ఇలా సెటప్ చేసుకుంటాం సార్. అంటే ఇక్కడ దాకా అవసరం లేదు, బట్ ఎలా వర్క్ అవుతుంది, ఇమేజెస్ ని ఎలా తయారు చేసుకుంటారు ఇక్కడ దాకా వస్తుంది సార్. ఈ విధంగా రేపొద్దున ఒకసారి జీరాని కాన్ఫరెన్స్ ని ఆ ఇమేజెస్ అన్నిటిని చూపించి దీన్ని వైండప్ చేసి షెల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాను సార్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా నాన్న? అందరికి ఎక్సలెంట్ కదా? ఓకేనా? యూజ్ ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ రైట్ సార్. ఇంకొక అసైన్మెంట్ రాసుకోండి అందరూ. చెప్పండి సార్. చెప్తాం కాదండి, నేను మీ అందరికి చాట్ లో పెడతా. ఓకే. చాట్ లో లేదు కదా? గుంటూరు కారం ఇదిగోండి సార్. వచ్చిందండి, అందరికి మెసేజ్ పెట్టాను. సార్ చాట్ లో పెట్టారా సార్? చాట్ కాదు నాన్న, మీరు పెట్టాను సార్. ఎందుకంటే చాట్ లో పెట్టాను, నా డెస్క్టాప్ లో జూమ్ డిస్కనెక్ట్ అయ్యాను సార్. వచ్చినాయా అందరికి? మెయిల్ ఐడిలో ఎస్ సార్. ఎస్ సార్, వచ్చింది వచ్చినాయా? సార్. ఆ 2 అసైన్మెంట్లు చేయండి సార్. వాటి యొక్క అర్థం ఏంటంటే చెప్తానేనండి బాబు. ఫస్ట్ మీనింగ్ చెప్తా. లాస్ట్ ఒకటి ఉంది చూసారా, సిస్టమ్ ఫీల్డ్ లో ఇందాకడ మనం కాపీ ఫీల్డ్ చేసాం, గుర్తుందా? సబ్ టాస్క్ లో పేరెంట్ లో కాపీ అవ్వంగా ఆ వాల్యూని సబ్ టాస్క్ కాపీ చేయమని చూపించాను, గుర్తుందా లేదు? ఇందాడ మన రాము చూపించాడు కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఏదో సమరీలో ఏబిసి అని పడంగానే ఆటోమేటిక్ గా నాకు కస్టమ్ ఫీల్డ్ అనే ఫీల్డ్ లో కూడా ఆ డేటా పడాలి. అదేనా దాని మీనింగ్? సెకండ్ క్వశ్చన్ లాస్ట్ది వింటున్నారా బాబు? హలో, చూస్తున్నాం సార్. చూడలేదు ఎవరు? రామ్ గారు మీరు చూసారా? చూస్తున్నాం సార్, ఓపెన్ కాలేదు. సార్ నాకు అది ఈమెయిల్ లాగౌట్ అయిపోయింది, లాగిన్ అయితే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అది ఎవరైనా అందరూ ఆథరైజ్ చేయాలి. ఒకేసారి ఓపెన్ చేయడం వలన అలా అవుతుంది. నాకు కూడా అలాగే అవుతుంది. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి కదా, ఓపెన్ అయితే ఆల్రెడీ. రైట్. ఓకే, థర్డ్ మూడో కాపీ క్వశ్చన్ చూడండి సార్. మూడో క్వశ్చన్ కాపీ ఫీల్డ్ కదా సార్ ఇది? కాపీ ఫీల్డ్ చేసేస్తే ఆటోమేటిక్ గా అయిపోద్ది సార్. ఓకే.
సెకండ్ది ఫస్ట్ దాని కింద చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటో చదవాలి క్వశ్చన్ త్వరగా. ఓకే సార్. సో 2 ఫీల్డ్స్ ఉంటాయి, 2 మ్యాండేటరీ ఉంటాయి. అవును. బేస్డ్ ఆన్ ఫీల్డ్ వాల్యూని బట్టి రిక్వైర్డ్ అన్రిక్వైర్డ్ అవ్వాలి. ఓకే, ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకోవాలి అక్కడ. ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకున్నా నువ్వు క్రియేట్ స్క్రీన్ మీద అవ్వదు, అది ఆటోమేషన్ రూల్. క్రియేట్ స్క్రీన్ మీద జరగాల గురువు గారు, అర్థమైందా నా మాట? ఓకే ఓకే, క్రియేట్ చేస్తున్నప్పుడే అయిపోవాలంటున్నారు కదా. వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి కదా. స్క్రీన్ మీద వ్యాలిడేటర్ వ్యాలిడేటర్ అయినా ట్రాన్సిషన్ వాడుకోవచ్చు, ప్రాపర్టీస్. ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అయినా పెట్టుకోవచ్చు, వ్యాలిడేటర్ అయినా వాడుకోవచ్చు. నువ్వు వ్యాలిడేటర్ పెడితే ఏమవుతుంది, పర్మనెంట్ గా సెట్ అయిపోతుంది. బట్ అవును నాకు సార్. అట్లా కాదే, నేను బేస్డ్ ఆన్ వాల్యూని అటు ఇటు మారుస్తూ ఉంటా, డైనమిక్. ఓకే. డైనమిక్ గా మారుతా. అక్కడ రాశాడు కదా సార్, ఏమేమి రాశాడు, ఇండిపెండెంట్ ఫీల్డ్ అన్నాడు కదా అన్న, అవునా? అవును సార్. రైటే సార్, ఒకసారి దాన్ని చూడండి. ఓకేనా, మీ అందరికి నేను చెప్తాను సార్ గురువు గారు. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ప్రసాద్ సార్ క్లాస్ ఈవినింగ్ ఉంటుంది సార్. ఎన్ని గంటలకు? ఈవినింగ్ 7 to 8 ఉంటుందండి. మాక్సిమం ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ చెప్పి మిమ్మల్ని మీకు పెడతాను గ్రూప్ లో. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు తర్వాత క్లాస్ లేదు. బాయ్. సరే Bye, సార్. గుడ్ డే సార్. గుడ్ డే.